మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు మంచిర్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని మంగళవారం బాల్కా సుమన్పై రామకృష్ణాపూర్ పిఎస్లో కేసు ఫైల్ అయింది. ఈ క్రమంలో ఆయన ఇంటికొచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. బాల్కా సుమన్ ను అరెస్ట్ చేస్తుండగా పోలీసులను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాల్కా సుమన్ ను బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి మోసుకెళ్లారు. బాల్కా సుమన్ ని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బీఆర్ఎస్ శ్రేణుల తోపులాటలో బాల్కా సుమన్ కాస్త అస్వస్థతకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ నుంచి బాల్కా సుమన్ ను హాస్పిటల్ కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. కాతన్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల విధులకు బీఆర్ఎస్ నాయకులు ఆటంకం కలిగించారని దేవాపూర్ ఎస్హెచ్ఓ గంగారం ఫిర్యాదు చేశారు. కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేష్ కి గాయాలయ్యాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాల్కా సుమన్ తో పాటు మూలరాజిరెడ్డి, గుడిసెల రాజా రమేష్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. మూలరాజిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి? బాల్కా సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది